హాయ్ అండి. ముందుగా కూచిమించి కథలు వ్లాగ్స్ చూసే వాళ్ళందరికీ కూడా ఒక చిన్న వార్త అండి. మన ఛానల్లో 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది ఈ విషయం మీతో షేర్ చేసుకోవడానికి. ఇలాగే నన్ను మీరు ఎంకరేజ్ చేసి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకొంచెం ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ వీడియోలో నేను జున్ను తయారు చేద్దాం అనుకుంటున్నానండి. జున్ను పాలు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. చూస్తున్నారు కదా ఎంత చిక్కగా ఉన్నాయో. ఇవి ఫస్ట్ డే పాలు అనమాట. సో చాలా చిక్కగా ఉన్నాయి. దీంట్లో ఒక 1/2 లీటర్ పాలు అనుకోండి జున్ను పాలు. దీంట్లో 1/2 లీటర్ మామూలు పాలు వేసుకుంటే మనకి జున్ను పర్ఫెక్ట్గా వస్తుందండి. సో నేను ఈ పాలల్లో ఇప్పుడు ఈ జున్ను పాలలో మామూలు పాలు కలుపుతున్నానండి. ఇవి గేదె పాలే, పచ్చి పాలే కలపాలండి. ఆ ప్యాకెట్ అలా చింపి డైరెక్ట్గా పోసేసాను నేను. ఇప్పుడు ఈ పాలు జున్ను పాలు మామూలు పాలు కలిపిన పాలు అనమాట ఇవి. ఇప్పుడు దీనికి సరిపడా బెల్లం తీసుకుందామండి మనం. చూస్తున్నారు కదా, ఆ పాలకి ఒక 1/2 కేజీ పైన బెల్లం పడుతుందండి. ఇది గట్టి బెల్లం అనమాట. నేను ఇదే వాడతాను వంటల్లోకి. ఇప్పుడు దీన్ని మనం ముక్కలు చేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఎందుకంటే ముక్కల్లా ఉంటే కరగడానికి చాలా టైం పట్టేస్తుంది కదా. సో పౌడర్ అయ్యిందనుకోండి మనం ఈజీగా కరుగుతుంది, పాలల్లో కలిసిపోతుంది. సో ఏంటంటే ఇట్లా వీడియోలో చూపించినట్టు మిక్సీ పట్టేసుకుంటే మనకి మెత్తగా వచ్చేస్తుందండి. బెల్లము ముద్ద అవ్వదు. ఇప్పుడు దాన్ని ఈ పాలల్లో వేసేసుకుందాము. అంతా పడిందండి నాకు. ఇంకా స్వీట్ ఇంకొంచెం ఉన్నా బాగుంది అనిపించింది. సో ఆ బెల్లం అంతా సరిపోయింది. చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు ఆ పాలలో బెల్లం అంతా వేసుకొని శుభ్రంగా ఎక్కడా కూడా అవి ఉండిపోకుండా ముక్కలు మంచిగా కలుపుకోవాలండి పాలల్లో మిక్స్ అయిపోయేలాగా. నేను ఫస్ట్ స్పూన్తో కలిపాను, కానీ తర్వాత చేయి పెట్టి కూడా కలిపానండి. ఎందుకంటే మనకి స్పూన్లో తెలియదన్నమాట. అక్కడక్కడ ఆ పౌడర్ కూడా ఉండలు కట్టేసి అలా ఉండిపోతుంది. సో మనం శుభ్రంగా చేతితో కలిపితే అంతా మంచిగా కలుస్తుంది అన్నమాట. ఇప్పుడు కలిపేసుకున్నానండి. బెల్లం కలిసిపోయిన తర్వాత వీడియోలో చూపించినట్టు ఇలాచి అంటే యాలకులు మిరియాలు వేసుకొని కొంచెం పౌడర్ వేసి మిక్సీ పట్టుకున్నాను. యాలకులు ఎందుకు అంటే మనకి జున్నుకి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. ఇక మిరియాలు జున్నుకి వాతం చేసే లక్షణం ఉంటుంది కదండి. సో అవి కొంచెం తగ్గడానికి బ్యాలెన్స్ చేయడానికి మిరియాలు వాడతాం అన్నమాట. చూస్తున్నారు కదా మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం పంచదార వేసి ఆడుకున్న ఇలాచి మిరియాల పౌడర్ని కలుపుకోవాలి. నేను పంచదార కొంచెం ఎక్కువే వేసానండి. ఎందుకంటే బెల్లం స్వీట్ కొంచెం తగ్గినా కూడా పంచదారతోటి సరిపోతుంది అన్నట్టు కొంచెం ఎక్కువే వేసాను. సో చూస్తున్నారు కదా, నేను బెల్లం మొత్తం కలిపేసిన తర్వాత దాన్ని ఒకసారి వడగొట్టుకున్నానండి పాలు. ఎందుకంటే ఆ బెల్లంలో ఏమైనా చిన్న చిన్న రాళ్ళు అవి ఉన్నా కూడా నలకలు ఉన్నా పోతాయి అన్నమాట. సో అంతా అయిన తర్వాత ఇంకా చూస్తున్నారు కదా, ఇలా మొత్తం మిరియాలు యాలకులు కలిపి మిక్సీ పట్టిన పౌడర్ కలిపేశాను. ఇంక ఇప్పుడు అది కరుగుతున్నప్పుడే ఇక్కడ స్టవ్ మీద నీళ్ళు పెట్టుకున్నానండి. అవి మరగగానే యాస్టీజ్గా మనం జున్ను కోసం రెడీ చేసుకున్న పాల గిన్నెని అందులో ప్లేస్ చేసుకోవాలండి. సేమ్ మనం ఇడ్లీకి ఎలా ఆవిరి కుడికించుకుంటామో అలానే. నేను పెట్టింది కూడా ఇడ్లీ పాత్రలోనేనండి. అది చాలా దళసరిగా ఉంటుంది, అందుకే అది చూస్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, అలా పెట్టుకొని దానిపైన పర్ఫెక్ట్ మూత పెట్టుకోవాలండి. ఎందుకు అంటే ఆవిరి బయటికి వెళ్ళిపోతే జున్ను తొందరగా తయారవ్వదు. సో అలా మూత పెట్టుకొని ఒక 20 to 30 minutes వదిలేయాలండి. మనము వదిలేస్తే సిమ్లో అది చక్కగా ఉడుకుతుందన్నమాట. ఇగో చూస్తున్నారు కదా, ఒక 20 minutes తర్వాత నేను ఒకసారి మూత తీసి ఒక టూత్ పిక్ సాయంతో గుచ్చి చూశానండి. మనకి అంటుకోలేదనుకోండి జున్ను ప్రాపర్గా రెడీ అయిపోయినట్టు. ఒకవేళ దానికి అంటుకుంటుంది అంటే మనం ఇంకొక 5 to 10 minutes ఉంచుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా వచ్చేసింది, అసలు ఏమీ అంటుకోవట్లేదు. సో నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. ఒకవేళ మీకు ఈ స్టేజ్లో కూడా ఇంకా ఉడకలేదేమో అనిపిస్తే కింద వాటర్ ఉన్నాయో లేదో చూసుకొని నీడైతే పోసుకొని మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవచ్చండి. నాకైతే అయిపోయింది కాబట్టి నేను కట్టేసి ఒక 5 నిమిషాలు చల్లారనిచ్చానండి. ఇప్పుడు ఒక 5 to 10 minutes తర్వాత చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందంటే జున్ను ఏదో కేక్ లాగా జెల్లీ లాగా ఉందన్నమాట. బాగుంది, చక్కగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా టేస్టీగా కూడా ఉంది. నేనైతే పెద్ద ఇష్టంగా తిన్నండి, కానీ ఇంట్లో అందరికీ చాలా ఇష్టము జున్ను. సో అందరి కోసం చేశాను. చూస్తున్నారు కదా, మీకు స్ట్రక్చర్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో.
ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి మనకి నచ్చిన షేప్స్లో. నేను ఆ తర్వాత మొత్తం బౌల్లోంచి ఒక ప్లేట్లోకి తీసి కేక్ షేప్లో వచ్చిందండి. దాన్ని చాక్తో కూడా కట్ చేశాను. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అసలు. ఇలా ఉంటే సర్వ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. జున్ను పాలు దొరికితే కనుక. బయట రెడీమేడ్గా దొరికే జున్ను కన్నా కూడా మనం చేసుకుంటే కొంచెం హెల్తీగా చేసుకోవచ్చు కదా. చూస్తున్నారు కదా, ఇలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఈ రోజుకి వీడియో ఇంతేనండి. నచ్చింది అనుకుంటున్నా. బాయ్.